విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అభ్యసించేందుకు గల అవకాశాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం సూచించింది. తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షుడు దర్శి శివకోటేశ్వరరావు శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి విద్యా హక్కు చట్టం అమలు చేస్తున్నాయని తెలిపారు. ఈ చట్టం కింద ప్రతి ప్రైవేట్ స్కూల్, కాన్వెంట్ కాలేజీల్లో 25% సీట్లను పేద విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాల్సి ఉందన్నారు. ఫీజులు ఎంత ఉన్నా ఈ చట్టం కింద ఉచిత విద్య పొందవచ్చునని చెప్పారు. పేదలు, వికలాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు తమ దగ్గరలోని సచివాలయాలకు వెళ్లి ఈ చట్టం కింద నమోదు చేసుకోవాలని సూచించారు. అలా ఈ అంశంపై తెనాలి మున్సిపాలిటీ విద్యాశాఖ తరపున ఈ చట్టంపై అవగాహన కల్పించాలని శివకోటేశ్వరరావు సూచించారు. మార్చి వరకు అవకాశం ఉన్నందున పేదలు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. విద్యా హక్కు చట్టం కింద 25% పేదలకి, వికలాంగులకి అలా ఇవ్వాల్సింది ఉంది. మేము పబ్లిక్లో చాలా తిరుగుతూ ఉంటాం, కానీ ఒక్క సీటు కూడా ఎవరికి ఇవ్వలేదు. ఇంతవరకు ఇవ్వలేదు అనే బదులు ప్రజలకు తెలియక అప్లై చేసుకోవట్లేదు. పెద్ద పెద్ద కాన్వెంట్లు, పెద్ద పెద్ద కాలేజీలు అన్నిట్లో, ప్రైవేట్ స్కూళ్ళు అన్నిట్లో కూడా 25% ఇవ్వాలి. అది ఆ నోటిఫికేషన్ ఈ టైంలో పడింది అనమాట. ఫిబ్రవరి, మార్చి ఈ 2 నెలల్లో పెట్టుకోవచ్చు. సగం టైం అయిపోయింది. ఎంతలా 60,000, ₹1,00,000 ఉన్న స్కూళ్ళు అయినా సరే, 2 లక్షల స్కూళ్ళు అయినా సరే, వాళ్ళు ఉన్న సీట్లలో కాలేజీలు అయినా సరే 25% ఫ్రీగా ఇవ్వాలి. మీరు ఎవరైతే వైట్ కార్డు ఉందో వాళ్ళందరూ కూడా మీ దగ్గరలో ఉన్న సచివాలయాలకు వెళ్ళి, లేదా మీకు కనుక చేత అయితే ఆన్లైన్లో ఆర్టీఈ యాక్ట్ కింద వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ని మీరు ఓపెన్ చేసి మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు బాగా ఫ్రీ సీట్ వస్తుంది. ప్రైవేట్ స్కూళ్ళల్లో చాలామంది ఆ డబ్బులు కట్టలేక చదివే మానేస్తున్నారు. చదువు మానేయాల్సిన అవసరం లేదు. 1వ తరగతి ఎల్కేజీలో ఎవరైతే చేరాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆర్టీ యాక్ట్ కింద, వాళ్ళే కాదు మిగతా ఎవరైనా సరే ఆర్టీ యాక్ట్ కింద అప్లై చేసుకోవచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టం అని ఒకటి చేసింది. అలానే అమలు చేసేదేమో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు. దీనికి ఒక వ్యవస్థ ఉంది, కానీ అటు గవర్నమెంట్ వాళ్ళు కానీ, ఇటు రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా దీన్ని ప్రజల్లో తీసుకెళ్తలేదు. మీడియా కూడా తీసుకెళ్తలేదు. పేద విద్యార్థులకి కార్పొరేట్ స్కూల్లో కానీ, ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ ఏ ఫీజు వసూలు చేయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ని అందిస్తుండటం అనేది ఎంతో ఆనందించే విషయం. అది అయితే ఈ విషయం మీద ఎవరికి అవగాహన లేక చాలా ఏళ్లుగా అన్ని సీట్లు ఈ సందర్భంగా ఎవరు వాడుకోవట్లేదు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, పేద విద్యార్థులు ఎవరైనా ఉన్నా సరే వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి దగ్గర ఉన్న కార్పొరేట్ స్కూల్స్ని కానీ, లేదా ప్రభుత్వ అధికారులు కానీ, మున్సిపల్ ఆఫీసులు కానీ, లేదా వార్డు సెక్రటరీలు కానీ, లేదా దగ్గర ఉన్న హై స్కూల్స్ వారిని సంప్రదించి ఈ సదుపాయాన్ని కనుక వినియోగించుకుంటే కనుక మీరు దాదాపు మీ మొత్తం పేద విద్యార్థులు విద్యలో ఎప్పుడైతే చదువుకోదలుచున్నారో మొత్తం వారికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని మా పట్టణ